దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి ఇలాగ చేయుట దేవుని చిత్తము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మనం మంచి జరిగినప్పుడు దేవుని స్తుతించడమే కాకుండా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని స్తుతించడం, లేకపోతే ఆ విషయానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మంచిది అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి మనం బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని బట్టి దేవుని స్తుతించగలమా? లేదు కదా. ఏంటి ప్రభువా, నేను ఇలా మంచిగానే ఉన్నా కదా, అయినా నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, లేకపోతే నువ్వు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు, నా జీవితంలో ఎందుకు నీ కార్యం జరగట్లేదు అని మనం ఇలా దేవుణ్ణి ప్రశ్నించే వారంగా ఉంటాం. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో, సరే ప్రభువా నువ్వు కలుగజేసిన ప్రతి పరిస్థితిని బట్టి వందనాలు అని చెప్పి మనం స్తుతి చెల్లించే వారంగా ఉండాలి. అంటే అది మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. మీరు కనుక చాలామంది భక్తుల జీవితాలను, వాళ్ళ జీవిత చరిత్రలను కనుక చదివినట్లయితే చాలామంది వారికి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, లేదా పరిస్థితి ఏదైనా ప్రతి పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చారు. పౌలు కూడా మనం చూస్తూ ఉంటాం కదా. పౌలుని చెరసాలలో బంధించినప్పుడు కాళ్ళకి చేతులకి కూడా ఆ సంకెళ్ళు వేసినప్పుడు ఆయన ఏం చేశారటండి, కీర్తనలు పాడి దేవుని స్తుతించారట. ఆ తర్వాత జరిగిన విషయం కూడా మనకి తెలిసిందే. ఇలాగా చేసే భక్తులు చాలా అంటే చాలా కొద్దిమంది ఉంటారు. కానీ మనం కూడా అలా ఉండగలిగితే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు. ఏం జరిగినా అది దేవుడు ఏం చేసినా అది మన మంచికే అని చెప్పి మనం గనక నమ్మినట్లయితే ఆ ప్రతి పరిస్థితి, మనకు ఎదురైన ప్రతి పరిస్థితి ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించాలనుకున్నారో, మనం ఎంతగా ఆయనలోనికి మారాలి అని ఆయన అనుకుని మన జీవితంలో ఆ పరిస్థితి కల్పించారో మనం అలా మారగలం. కాబట్టి పరిస్థితి ఏదైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగా మనం మారినట్లయితే అది మన జీవితాలకు కూడా ఎంతో మేలు. కాబట్టి ప్రతి ఒక్కరూ అలా ఉండాలి, ఆ స్థితిలో ఉండాలి అని కోరుకుంటూ వందనాలు.